హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నెక్స్ట్ చాప్టర్ అమ్మ. ఆల్రెడీ ఇప్పుడు వరకు మనం రిఫ్రాక్షన్ గురించి చదువుకున్నాం. ప్లెయిన్ సర్ఫేసెస్ మీద రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, కర్వర్డ్ సర్ఫేసెస్ మీద రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఎటువంటి చేంజెస్ వస్తాయి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ తెలుసుకున్నాం. మనం ఈ ముందు చాప్టర్స్ వరకు ఏం తెలుసుకున్నాం, లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు రిఫ్రాక్ట్ అవుతుందని తెలుసుకున్నాం. అంటే సపోజ్ మనం లెన్స్ తీసుకున్నాం అనుకోండి, లెన్స్ ఏ మెటీరియల్తో మేడప్ ఆఫ్ ఉంటుంది, గ్లాస్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న ఎయిర్ అనే సరౌండింగ్స్ తీసుకున్నా, లేకపోతే దాని చుట్టూ మనం వాటర్ అనే వేరే సరౌండింగ్ తీసుకున్నా, దాంట్లో లైట్ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఎటువంటి చేంజెస్ వస్తున్నాయో మనం చూసాం. అది ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకున్న లెన్స్, దానికంటూ మనం ఫిక్స్ చేసిన ఫోకల్ లెంత్ ఉంటుంది, లేదా ఆల్రెడీ ఫ్యాక్టరీలో మేడ్ చేసి ఉన్న ఫోకల్ లెంత్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ కూడా యూవీ ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే వీ స్టాండ్ యూజ్ చేసి మనం ఫోకల్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. అది ఆర్టిఫిషియల్గా ఉన్న, అంటే మనం తయారు చేసుకున్న లెన్స్ నుంచి మనకి ఏమవుతుంది, సపోజ్ కొంతమంది ఉన్నారు వాళ్ళ విజన్ కరెక్ట్గా ఉండదు, కొంతమందికి లాంగ్ సైట్ లేదా షార్ట్ సైట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, స్పెట్స్ పెట్టుకుంటారు. ఆ స్పెట్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అవన్నీ మనం తయారు చేసుకున్న లెన్స్. కానీ న్యాచురల్ లెన్స్ కూడా ఉంది. న్యాచురల్ లెన్స్ అంటే మనం మేడప్ ఆఫ్ చేయలేదు దాన్ని, అది న్యాచురల్గానే ఉంది, అది కూడా మనలోనే ఉంది. ఏంటి ఆ లెన్స్, మన ఐ. ఎందుకు యూజ్ అవుతుంది మన ఐ అసలు? ఏదన్నా మనం చూడాలి అంటే మనకి ఐస్ లేకుండా మనం ఏమీ చూడలేం. సో ఎలా చూడగలుగుతున్నాం, లైట్ అనేది మన ఐని ఎలా రీచ్ అవుతుంది, ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ ఒక మీడియం, మన ఐ ఒక మీడియం. ఎయిర్ ఒక మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది, మన ఐస్ ఒక మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. అంటే ఎయిర్లోంచి లైట్ మన ఐలోకి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు కూడా మనకు అక్కడ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి మనకి ఇమేజ్ అనేది ఎలా కనిపిస్తుంది. అండ్ సపోజ్ మనం ఒక బుక్ రీడ్ చేస్తున్నాం అనుకోండి, సెట్ అండ్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఆ బుక్లో లెటర్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తుంది. బుక్ బాగా దూరంగా పెట్టుకుంటే అందులో లెటర్స్ మనకు కనిపిస్తాయా, కనిపించు. అలాగే బుక్ని మన ఐస్కి బాగా దగ్గరగా పెట్టుకున్నప్పుడు కనిపిస్తాయా, కనిపించు. పర్టికులర్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు మాత్రమే మనకి ఆ బుక్లో ఉన్న లెటర్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో అలా ఎందుకు జరుగుతుంది, మన ఐ ఆల్రెడీ లెన్స్ అని చెప్పుకున్నాం. మన ఐలో కూడా ఒక లెన్స్ అనేది, న్యాచురల్ లెన్స్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. దానివల్లే మనం అన్ని ఇమేజెస్ని చూడగలుగుతున్నాం. ఆ న్యాచురల్ లెన్స్ కూడా ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ఫోకల్ లెంత్ ఏంటి, అది ఎలా చేంజ్ అవుతుంది. ఫోకల్ లెన్స్ అసలు ఐలో ఉన్న లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుందా, లేదా చేంజ్ అవ్వకుండా సేమ్ కాన్స్టెంట్గా ఉంటుందా. ఇప్పుడు మనం ఏదైనా వేరే లెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం తయారు చేసిన లెన్స్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఫోకల్ లెంత్ సేమ్ ఉంటుంది. ఎయిర్లో ఉన్నంతసేపు దాని యొక్క ఫోకల్ లెంత్ సేమ్ ఉంటుంది, దాని యొక్క ఫోకస్ కూడా ఒకటే ఉంటుంది, ఒకటే ఫోకస్ అడ్జస్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని వేరే మీడియంలో ప్లేస్ చేసామో ఏమవుతుంది, ఆ మీడియంని బేస్ చేసుకొని దాని యొక్క ఫోకస్ అనేది చేంజ్ అవుతుంది. మరి మన ఐస్ యొక్క ఫోకస్ ఎలా చేంజ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి మనం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూడగలుగుతాం. ఆ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మనం ఏ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్టే మనకి క్లియర్గా కనిపిస్తుంది. దాని చుట్టూ ఉన్న ఇమేజెస్ మనకి ఒక్కొక్కసారి బ్లర్గా కనిపిస్తాయి. అబ్జర్వ్ చేశారంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తున్నప్పుడు, ఇప్పుడు దూరంగా ఒక ట్రీ ఉందనుకోండి, మనం ఓన్లీ ఆ ట్రీనే ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, ఆ పక్కన ఉన్న ఇమేజెస్ కూడా మనకి క్లియర్గా కనిపించవు. ఓన్లీ మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నామో ఆ ఇమేజెస్సే క్లియర్గా కనిపిస్తాయి. అంటే మన ఐలో ఆటోమేటిక్గా ఫోకస్ని అడ్జస్ట్ చేసుకునే సిస్టమ్ కూడా అరేంజ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం. అండ్ లైట్ అనేది ఎలా డిస్పర్స్ అవుతుందో కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక వైట్ లైట్ ఉందనుకోండి, దాన్ని ఏదన్నా ఒక గ్లాస్ నుంచి సెండ్ చేసామంటే, లేదా ఒక ప్రిజం నుంచి సెండ్ చేసామంటే, ఆ వైట్ లైట్ అనేది 7 కలర్స్ కింద డివైడ్ అవుతుంది. 7 కలర్స్, ఒకే ఒక వైట్ లైట్ నుంచి మనకి 7 కలర్స్ ఫామ్ అవుతాయి. సో అలా ఎలా ఫామ్ అవుతున్నాయి అన్నది మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. అంటే ప్రిజం గురించి అండ్ హ్యూమన్ ఐ గురించి, హ్యూమన్ ఐ అనేది ఎలా వర్క్ చేస్తుందో దాని గురించి
తెలుసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ అమ్మాయి. సో ఇంతకు ముందు అయితే టాపిక్స్ ఎక్కువ ఉండేవి, బట్ ప్రజెంట్ ఉన్న టాపిక్స్ మాత్రమే ఇవి. ఈ టాపిక్స్ నోట్ చేసుకోండి. మీకు లెసన్ చెప్పేది కూడా ఈ టాపిక్స్. అండ్ ఇవి కాకుండా సపోజ్ ఇప్పుడు ప్రిజం గురించి చెప్పాలి, లైట్ ఎలా డిస్పర్స్ అవుతుందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాకనే మనం ప్రిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం. సో ఇందులో ఉన్న టాపిక్సే కాకుండా మీకు టెక్స్ట్ బుక్లో రిలేట్ అయ్యి ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. బట్ మీరు ఇంపార్టెంట్గా చదువుకోవాల్సిన టాపిక్స్ మాత్రం మీకు ప్రస్తుతం సిలబస్లో ఉన్నవే. ఎగ్జామ్లో కూడా మీకు సిలబస్లోవే అడుగుతాడు కాబట్టి మీరు చదవడం మాత్రం ఇవి చదవండి, నేర్చుకోవడం మాత్రం టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ మనం నేర్చుకోవచ్చు. సో సిలబస్ నోట్ చేసుకోండి, దీని గురించి కంటిన్యూ చేద్దాం. యాక్టివిటీ 1, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అంటే ఒక ఆబ్జెక్ట్ మనకి బాగా దూరంగా ఉన్నా మనకి అందులో లెటర్స్, ఒక బుక్లో లెటర్స్ మనకి క్లియర్గా కనిపించవు. ఒక బుక్ తీసుకుంటే దూరంగా పెట్టామంటే ఆ బుక్ని బాగా దూరంగా పెట్టుకుంటే మనకి సరిగ్గా కనిపించవు. అదే మన ఐకి బాగా దగ్గరగా పెట్టుకున్నా కూడా క్లియర్గా కనిపించవు. మరి ఏ డిస్టెన్స్లో పెట్టుకుంటే మనకి బుక్ క్లియర్గా కనిపిస్తుంది, అందులో ఉన్న లెటర్స్ అన్నీ క్లియర్గా మన ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా కనిపిస్తాయి. ఒకవేళ బుక్ని బాగా దగ్గరగా పెట్టుకొని చదువుతున్నా, లేదంటే చీకట్లో కూర్చొని చదువుతున్నప్పుడు, కొంచెం డిమ్ లైట్లో ఉండి చదువుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన ఐస్ని పెద్దవి చేసుకొని లెటర్స్ మీద ఫోకస్ చేసి చదువుతాం. అప్పుడు ఏమవుతుంది, మన ఐస్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. కాసేపటికి కళ్ళలోంచి నీళ్ళు రావడం కొంతమందికి, లేదంటే కళ్ళు నొప్పిగా ఉండటం జరుగుతుంది. అంటే స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట మన ఐస్. అంతసేపు పర్టికులర్గా ఒకటే దాని మీద దానికి కన్వీనియంట్గా లేని పొజిషన్లో ఉన్నప్పుడు ఫోకస్ చేయవలసి వస్తున్నప్పుడు మన ఐస్ ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అవుతాయి. అదే దూరంగా పెట్టిన ఆబ్జెక్ట్స్, కాస్త దూరంగా ఉన్న బుక్స్లో లెటర్స్ మనం చదవగలమా? పెద్ద అక్షరాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఏదైనా ఒక బోర్డు మీద పెద్దగా లేదా మనకి బాగా కనిపించే బ్రైట్ లైట్తో రాసున్నప్పుడు మనకు కనిపిస్తాయి. చిన్న అక్షరాలు బుక్లో ఉండే లెటర్స్ మనం అంత దూరంగా ఒక 10 feet డిస్టెన్స్లో పెట్టి చదవమంటే చదవగలమా? చదవలేం. అంటే ఏదో ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర మాత్రమే మన ఐస్కి ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా మన ఐస్ క్లియర్గా అందులో ఉండే డేటాను లేదా ఆ ఇమేజ్ని క్లియర్గా క్యాప్చర్ చేయగలుగుతుంది. ఆ డిస్టెన్స్నే మనం డిస్టింక్ట్ విజన్ అంటాం. సో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే ఎంత డిస్టెన్స్ వరకు మన ఐ క్యాచ్ చేయగలదు, ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేయగలదు అన్నది మనం ఈ యాక్టివిటీ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా చిన్న యాక్టివిటీ. ఒక బుక్ తీసుకున్నాం, సో ఆ బుక్ని మన ఐకి దగ్గరగా పెట్టుకున్నాం. దగ్గరగా పెడితే మనకి ఏమవుతుంది, ఇంత డిస్టెన్స్లో పెట్టుకున్నప్పుడు మన ఐకి కనిపిస్తుందా, అందులో ఉండే లెటర్స్ కనిపిస్తాయా? బ్లర్గా కనిపిస్తాయి. లేదా ఒక లెటర్ 2 లెటర్ల కింద 2 మిక్స్ అయినట్టు 3D స్పెక్ట్స్ పెట్టుకోకుండా 3D ఇమేజ్ చూస్తే అలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. సో ఆ టైప్లో కనిపిస్తాయి. మనం ఏం చేయాలి, ఆ డిస్టెన్స్ని పెంచుతూ వెళ్ళాలి. ఎక్కడ వరకు పెంచాలి? ఏ డిస్టెన్స్ దగ్గర అయితే మన ఐ ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా ఎంతసేపు అయినా సరే ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేయగలిగేలాగా, ఎంతసేపు అయినా కానీ అందులో ఉన్న లెటర్స్ని చదవగలిగే అంత డిస్టెన్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మీ బుక్కి అక్కడ మీరు చదువుతున్న ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ ఆబ్జెక్ట్కి మీ ఐకి మధ్యలో ఉండే డిస్టెన్స్ మెజర్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 25, కొంచెం అటు ఇటుగా 25 centimeters అలాగా వస్తుంది. ఇదే ఎక్స్పెరిమెంట్ని 2-3 times 2-3 personsతో మీ ఫ్రెండ్స్తో ఇప్పుడు మీరు చదివారు, నెక్స్ట్ మీ ఫ్రెండ్ని చదవమనండి. ఏ డిస్టెన్స్లో అయితే బుక్ క్లియర్గా చదవగలుగుతున్నారో ఆ డిస్టెన్స్ని మెజర్ చేయండి. ఒక లాంగ్ స్కేల్ తీసుకొని ఆ డిస్టెన్స్ని మెజర్ చేయండి. నెక్స్ట్ అలా 2-3 personsని మెజర్ చేసుకొని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే, యావరేజ్గా చూస్తే అప్రాక్సిమేట్గా 25 centimeters వస్తుంది. అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనమాట. సో ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది లేదా ఇమేజ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. మన ఐ అనేది ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా చదవగలం. అందుకే బుక్స్ మనం చదువుకునేటప్పుడు చాలామంది బుక్స్ దగ్గరగా పెట్టేసుకొని చదువుతుంటారు. అలా చదువుతుంటే ఎక్కువసేపు చదవలేం మనం, ఎందుకంటే మన ఐ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. చాలామందికి బుక్స్ చదువుతుంటే హెడేక్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? వాళ్ళ ఐస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తాయి. సో బుక్ ఎప్పుడు మనం ఒక 25-30 centimeters డిస్టెన్స్లో పెట్టుకొని చదువుకోవాలి. అలా చదివితేనే మనం ఎక్కువసేపు చదవగలం, మన ఐస్ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి.
మనకి చాలామంది అబ్జర్వ్ చేసుకొని ఉంటారు, బాగా చదివి వాళ్ళకి స్పెట్స్ పడతాయి అని ఒక చిన్న రూమర్. అది బాగా చదవటం వల్ల పడే స్పెట్స్ కాదు, మన ఐస్ స్ట్రెయిన్ అవ్వటం వల్ల. వాళ్ళు ఈ లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ఈ డిస్టెన్స్ కన్నా తక్కువ డిస్టెన్స్లో పెట్టుకొని చదవటం వల్ల వాళ్ళ ఐస్ స్ట్రెయిన్ అవ్వటం వల్ల స్పెట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకే బుక్ ఎప్పుడు మనం 25 or 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకొని చదవాలి. దగ్గరగా పెట్టుకొని చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నుంచి అయినా సరే బుక్ని అట్లీస్ట్ 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంచి చదవటం అలవాటు చేసుకోండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ యాక్టివిటీ అమ్మ. సో ఈ యాక్టివిటీ యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? డిస్టింక్ట్ విజన్, ఒక పర్సన్ యొక్క డిస్టింక్ట్ విజన్ ఎంత ఉంటుందో మెజర్ చేసాం. అందరికీ ఇంతే ఉంటుందా? అందరూ 25 సెంటీమీటర్స్ దగ్గరే క్లియర్గా ఇమేజ్ చూడగలరా? లేదు. అది వాళ్ళ ఐస్ మీద లేదా వాళ్ళ యొక్క ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాగా చిన్నపిల్లలు అనుకో 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ దగ్గర కూడా చూడగలరు. 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్ డిస్టెన్స్లో కూడా వాళ్ళకి బాగా కనిపిస్తుంది ఇమేజ్ అనేది. పెద్దవాళ్ళు అనుకో ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉండాలి, 30 సెంటీమీటర్స్ 32 సెంటీమీటర్స్ అంత డిస్టెన్స్ ఉంటే కానీ చూడలేరు. అంటే ఈ డిస్టింక్ట్ విజన్ అనేది మన ఐ మీద అండ్ మన యొక్క ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 10th క్లాస్ అంటే మీరు యంగస్టర్సే కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ 25 సెంటీమీటర్స్లో ఉంటుంది. సో 25 to 30 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుందమ్మ. యాక్టివిటీ 1. యాక్టివిటీ 2, యాంగిల్ ఆఫ్ విజన్. సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నాము అంటే ఫస్ట్ ఎలా చూడగలుగుతున్నాం? మన ఐస్ వల్ల చూడగలుగుతున్నాం. సో ఐస్ మాత్రమే ఉంటే మనం ఏ ఆబ్జెక్ట్ అన్నా చూసేయగలమా? చీకట్లో ఉన్నామనుకోండి, మనకు ఆబ్జెక్ట్స్ అన్నా ఏ ఇమేజ్ అయినా కనిపిస్తుందా? కనిపించదు కదా. మరి అప్పుడు మన కళ్ళు తెరిచి ఉన్నా కూడా మనకి ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. సో మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నాము అంటే ఒకటి మన ఐస్లో ఉన్న లెన్స్ వల్ల, 2 ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల. ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే లైట్ రేస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయో ఆ లైట్ రేస్నే మన ఐ ఏం చేస్తుంది? క్యాప్చర్ చేసుకుంటుంది. ఆ లైట్ రేస్ మన ఐ మీద పడినప్పుడు ఆ సెన్సేషన్కి మన ఐ రెస్పాండ్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అనేవి రాలేదనుకోండి, లైట్ రేస్ అనేవి ఆ ఆబ్జెక్ట్ నుంచి ఇమిట్ అవ్వలేదు లేదా లైట్ రేస్ అనేవి ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఈ 2 కేసెస్లో కూడా మనం ఆ ఆబ్జెక్ట్ని చూడలేం. సో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని లేదంటే ఏదన్నా ఒక ఇమేజ్ని మనం చూడగలుగుతున్నాము, మన ఐ క్యాప్చర్ చేయగలుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ ఆబ్జెక్ట్ నుంచి లేదా ఇమేజ్ నుంచి మనకి లైట్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐస్ని రీచ్ అవుతున్నాయి. సో అన్ని ఆబ్జెక్ట్స్ని మనం ఒకేలా చూడలేం కదా, ఒకే యాంగిల్ నుంచి చూడలేం కదా. సపోజ్ మనం ఏదన్నా ఒక దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తున్నామో అనుకోండి, దూరంగా ఒక స్టాండ్ని తీసుకొని దూరంగా పెట్టాం, లేదంటే ఒక టేబుల్ని తీసుకెళ్ళి దూరంగా ప్లేస్ చేసి ఉంది. ఆ టేబుల్ ఫుల్ ఇమేజ్ మనకి కనిపిస్తుంది. అదే టేబుల్ని మనం టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం అనుకోండి, దాని కింద ఉన్న కోడులు మనకు కనిపిస్తాయా? దాని యొక్క లెగ్స్ కనిపించవు కదా. అంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ మన ఐని రీచ్ అవుతున్నాయో ఆ పర్టికులర్ లైట్ రేస్కి రెస్పాండ్ అయ్యి ఆ పర్టికులర్ ఇమేజ్ని మాత్రమే మన ఐ మనకి చూపించగలుగుద్ది. సపోజ్ ఇక్కడ మనం ఏమన్నా ఒక స్టాండ్స్ లేదంటే ఒక స్కేల్ తీసుకొని మన ఐకి బాగా దగ్గరగా పెట్టుకున్నాం అనుకోండి, కనిపించే అంత డిస్టెన్స్లోనే పెట్టుకున్నాం, మన ఐ ఆ ఇమేజ్ని చూడగలిగే అంత డిస్టెన్స్లోనే పెట్టుకున్నాం. ఈ సపోజ్ ఆ ఆబ్జెక్ట్ యొక్క టాప్ అండ్ బాటమ్ పొజిషన్స్ని మన ఐ చూడగలుగుతుందా? ఎప్పుడు చూడగలుగుతుంది? దాని నుంచి వచ్చిన లైట్ రేస్ అనేవి మన ఐని రీచ్ అయినప్పుడు మాత్రమే చూడగలుగుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రేస్ అనేవి మన ఐ మీద పడుతున్నాయి. సో ఈ ఆబ్జెక్ట్ని మన ఐ క్యాప్చర్ చేయగలదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కనిపిస్తుంది, కానీ పైన ఉన్నది కింద ఉన్నది టాప్ బాటమ్ కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రేస్ మన ఐ క్యాచ్ చేయలేకపోతుంది. ఏ లైట్ రేస్ని అయితే మన ఐ క్యాచ్ చేయగలుగుతుందో ఆ లైట్ రేస్ చూపించే యొక్క ఇమేజ్ని మాత్రమే మనం చూడగలం.
అదే సేమ్ స్టిక్ని మనం ఇంకాస్త డిస్టెన్స్లో పెట్టామనుకోండి, ఇంకాస్త డిస్టెన్స్ మూవ్ చేసామనుకోండి, అప్పుడు మనకి టాప్ అండ్ బాటమ్ కనిపిస్తాయా? టాప్ పాయింట్ అండ్ బాటమ్ పాయింట్ కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర నుంచి ఉన్నది కాబట్టి ఈ లైట్ రేస్ దగ్గర నుంచి ఈ లైట్ రే ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి మన క్యాచ్ చేయగలుగుతుంది కాబట్టి ఎడ్జెస్లో మనకి ఆ ఇమేజ్ ఫుల్గా కనిపిస్తుంది. ఏ నుంచి బి వరకు మనకి ఆ స్టిక్ ఫుల్ లెంత్ కనిపిస్తుంది. అదే ఇంకాస్త దూరంగా పెట్టుకుంటే ఆ స్టిక్తో పాటు దాని సరౌండింగ్స్లో ఉన్నవి కూడా కనిపిస్తాయి. సో మన ఐ ఎక్కడి వరకు అయితే క్యాచ్ చేయగలదో ఆ లైట్ రేస్ మాత్రమే, ఆ ఆబ్జెక్ట్ మాత్రమే, ఆ ఇమేజ్ మాత్రమే మనకి కనిపిస్తుందమ్మా. సో ఏ యాంగిల్లో మన ఐ క్యాచ్ చేయగలుగుతుంది అన్నదే మన యాంగిల్ ఆఫ్ విజన్. సో ఈ యాంగిల్ ఆఫ్ విజన్ కూడా పర్సన్ యొక్క ఏజ్ మీద, పర్సన్ యొక్క హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెల్తీగా ఉన్న పర్సన్కి అయితే యాంగిల్ ఆఫ్ విజన్ మ్యాక్సిమం 60 degrees ఉంటుంది. అన్హెల్దీ పర్సన్స్కి అయితే కాస్త ఎక్కువ తక్కువ అవుతుంది. బాగా ముసలి వాళ్ళు అయితే యాంగిల్ ఆఫ్ విజన్ బాగా తక్కువ ఉంటుంది. సో వాళ్ళందుకే ఇమేజెస్ అన్నీ క్లియర్గా చూడలేరు. సో మన ఇమేజ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎందుకు చాలామందికి కంటి చూపు పోతుంది? ఎందుకంటే వాళ్ళ యొక్క ఐస్లో వచ్చే చేంజెస్ వల్ల, ఏజ్ పెరిగే కొద్దీ మన ఐలో వచ్చే చేంజెస్ వల్ల మన విజన్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో హెల్దీ పర్సన్కి యొక్క యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees ఉంటుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ విజన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యాక్టివిటీ 2, ఒక చిన్న యాక్టివిటీ టెక్స్ట్ బుక్లో. ఆ యాక్టివిటీ ఏంటంటే ఒక స్టాండ్ తీసుకొని ఏదైనా స్టిక్ టైప్ కానీ లేదంటే పాతవి ఏమన్నా పీవీసీ పైప్స్ యూజ్ చేయలేనివి ఏవో ఒకటి, ఒక 30 centimeters లెంత్లో కొన్ని, లేదా ఒక స్టిక్ని 30 centimeters లెంత్లో ఉండేలాగా ఈ స్టాండ్కి ఫిక్స్ చేసుకున్నాం. ఇనీషియల్గా 25 centimeters దగ్గర పెట్టుకున్నాం. 25 centimeters అంటే ఈ స్టాండ్ మీద మనం ఈ స్టిక్ని 25 centimeters ప్లేస్లో మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఎక్కడి నుంచి చూడాలి? కరెక్ట్గా మన ఐ ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ఈ స్టాండ్, ఈ లైన్ ఉందో ఈ స్టాండ్కి ప్యారలల్గా ఉండేలాగా మనం నించోని ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇమేజ్ ఎలా కనిపిస్తుందో చూడాలి. సో 25 centimeters దగ్గర ఉన్నప్పుడు మనకి ఇమేజ్ ఫుల్గా కనిపించింది అనుకోండి, టాప్ అండ్ బాటమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపించింది అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీని డిస్టెన్స్ని కాస్త చేంజ్ చేయండి. కాస్త ముందుకి లేదా కాస్త వెనక్కి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మన యొక్క ఇమేజ్ ఎలా కనిపిస్తుందో చూడండి. ఆ స్టిక్ యొక్క ఇమేజ్ ఎలా కనిపిస్తుందో చూడండి. అండ్ కాస్త దూరంగా కూడా పెట్టుకొని చూస్తే మనకి ఏ పొజిషన్ దగ్గర ఇమేజెస్ ఎలా కనిపిస్తుందో, ఈ స్టిక్ యొక్క ఇమేజ్ మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. ఆల్రెడీ మనం ఇంతకు ముందు డయాగ్రామ్ చూసాం కదా, ఏబి మన ఐ అనుకోండి ఇది. సో 25 centimeters దగ్గర ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒక పర్టికులర్ లెంత్ దగ్గర ఉన్నప్పుడు మన ఐ ఏం చేసింది, టోటల్ ఆ స్కేల్ యొక్క టోటల్ లెంత్ని మనం క్యాప్చర్ చేయగలిగాం అనుకోండి. దానికన్నా ముందుకు కానీ లేదా దానికన్నా వెనక్కి కానీ ఆ స్కేల్ని మూవ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, మనకి ముందుకు మూవ్ చేస్తే ఫుల్గా కనిపిస్తుందా? కనిపించదు. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. వెనక్కి మూవ్ చేస్తే ఈ పార్ట్తో పాటు ఎక్స్ట్రా పార్ట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి.
అంటే మన ఐ ఎక్కడి వరకు క్యాప్చర్ చేయగలుగుతుంది, ఎంత యాంగిల్ వరకు క్యాప్చర్ చేయగలుగుతుంది. హెల్దీ పర్సన్కి అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 60 degrees ఉంటుందని చెప్పుకున్నాం. ఆర్ సమ్ ఏజ్డ్ పర్సన్స్కి అయితే ఈ యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇమేజ్ బాగా తక్కువ ఉంటే ఇలా కనిపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్నవి మాత్రమే వాళ్ళకి కనిపిస్తాయి. లేదా యాంగిల్ ఆఫ్ విజన్ అనేది మనకి ఇంకా ఎక్కువ ఉందనుకోండి, మన ఐ ఇంకా ఎక్కువ యాంగిల్ని క్యాప్చర్ చేయగలిగిందంటే మనకి ఇంకా ఎక్కువ ఇమేజెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. అంటే ఆ యాంగిల్ని బేస్ చేసుకొని ఎంత యాంగిల్లో అయితే మన ఐస్ క్యాప్చర్ చేయగలుగుతున్నాయో ఆ యాంగిల్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి. ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, పర్సన్ యొక్క హెల్త్ మీద అండ్ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. సో సేమ్ ఎక్స్పెరిమెంట్ మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు చేశారనుకోండి, ఇద్దరికి యాంగిల్ ఆఫ్ విజన్ ఒకటే రావాలని ఏమీ లేదు. మీ హెల్త్ కండిషన్స్ బట్టి పర్టికులర్ పర్సన్కి పర్టికులర్ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అందరికీ హెల్తీ పర్సన్స్ అందరికీ 60 degrees యాంగిల్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. ఇది యాక్టివిటీ 2. నెక్స్ట్ క్లాస్లో మనం హ్యూమన్ ఐ స్ట్రక్చర్ ఏ పార్ట్స్ ఉన్నాయో చూసుకుందాం. అది మీకు ప్రస్తుతం సిలబస్లో లేదు, బట్ నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే దాని గురించి ఐ స్ట్రక్చర్ గురించి చదువుకోవాలి. సో రేపు నెక్స్ట్ క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ చూద్దాం.